చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. గాన కోకిల ఎస్ జానకి గారికి నివాళి. 6 దశాబ్దాల అమృత గానం చెదిరిపోనిది. ఆ గొంతులో ఏదో మంత్రం ఉంది. ఆ స్వరంలో అమృతపు సారం ఉంది. పల్లె పడుచు నవ్వులైనా, విరహ వేదననైనా, జోలపాట కమ్మదనమైన ఆమె గొంతు సవరించుకుంటే నవరసాలు నాట్యమాడాల్సిందే. ఆమె భారతీయ చలనచిత్ర సంగీత సామ్రాజ్ఞి, మనందరి అపరంజి గాన కోకిల ఎస్ జానకి. 6 దశాబ్దాల పాటు తన గానంతో కోట్లాది మంది గుండెలను ఉరకలెత్తించిన జానకమ్మ స్వర ప్రస్థానం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో చందు సుప్రీం టీవీ అందిస్తున్న ప్రత్యేక సినీ ప్రస్థానం. గుంటూరు జిల్లా రేపల్లిలో జన్మించిన శ్లిష్ల జానకి 1957లో ఎమ్మెల్యే అనే తెలుగు సినిమాతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా భాషల సరిహద్దులను దాటేసి భారతీయ సంగీతాన్ని ఏలారు ఆమె. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా, బెంగాలీ, తులు ఇలా దాదాపు 17 భాషల్లో ఆమె అనేకమైన పాటలు పాడారు. తన 60 ఏళ్ల కెరీర్లో ఏకంగా 48,000 కంటే ఎక్కువగా పాటలను ఆలపించి భారతీయ చిత్రసీమలో చెరపలేని రికార్డు సృష్టించారు ఎస్ జానకి. ముఖ్యంగా దక్షిణాదిలో ఆమె పాడని రాగం లేదు, తాకని గుండె లేదు. తెలుగు చిత్రసీమలో జానకమ్మ పాడిన ఎన్నో పాటలు క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. శంకరాభరణం సినిమాలో ఆమె పాడిన శంకర నాద శరీరాపర, సాగర సంగమం సినిమాలో మౌలమేల నోయి, ఈ విరహ వేల నోయి, స్వాతిముత్యం సినిమాలో సువ్వి సువ్వి సువ్వాలమ్మ వంటి పాటలు వింటూ ఉంటే ఇప్పటికీ ఒళ్ళు పులకరించిపోతుంది. ఇవే కాదు, 16 ఏళ్ల వయసు, సిరివెన్నెల, మోగ మనసు, బొబ్బులి పులి ఇలాంటి వందలాది సినిమాల్లో కేవి మహాదేవన్, ఇళయరాజా వంటి దిగ్గజాల సంగీత దర్శకత్వంలో ఆమె పాడిన పాటలు తెలుగువారి గుండెల్లో నిత్య నూతనంగా నిలిచిపోయాయి. జానకమ్మ ప్రతిభకు పురస్కారాలు దాసోహమన్నాయి. ఉత్తమ నేపథ్య గాయనిగా జానకమ్మ ఏకంగా 4 జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రికార్డు స్థాయిలో 17 నంది అవార్డులను అందుకొని సరికొత్త చరిత్రను సృష్టించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను ఆమె పొందారు. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును దక్షిణాది కళాకారులకు దక్కాల్సిన గుర్తింపు ఆలస్యంగా దక్కిందనే ఆవేదనతో ఆమె సున్నితంగా తిరస్కరించడం ఆమె ఆత్మగౌరవానికి నిదర్శనం. అవార్డుల కంటే ప్రేక్షకుల గుండెల్లో దక్కిన స్థానమే తనకు పెద్ద రివార్డు అని నమ్మిన మహోన్నత వ్యక్తి జానకమ్మ. సాగర నగరం విశాఖపట్నంతో జానకమ్మకు ఎంతో కాలంగా విడదీయరాని సుదీర్ఘమైన అనుబంధం ఉంది. వైజాగ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఎన్నో వేదికలపై ఆమె స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. విశాఖలోని సాంస్కృతిక సంస్థలు, కళాభిమానులు జానకమ్మను ఎప్పుడూ తమ ఇంటి ఆడపడుచులా గుండెల్లో పెట్టుకున్నారు. విశాఖలో జరిగిన ఎన్నో సంగీత విభావరి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ముఖ్యంగా విశాఖలో ఆమెకు జరిగిన ఘన సత్కారాలు, సువర్ణ హస్త కంకణ ధారణ పూజలు ఎప్పటికీ గుర్తుండిపోయేవే.
విశాఖ వేదికగా ఆమెకు గాన కోకిల, స్వరలయ సామ్రాజ్ఞి ఇలాంటి అనేక బిరుదులతో స్థానిక కవులు, కళాకారులు, ప్రముఖులు ఘనంగా సత్కరించి పురస్కారాలను అందజేశారు. వైజాగ్ ప్రేక్షకుల చప్పట్లు, వారు చూపించే ప్రేమే తనకు ఎనర్జీ అని జానకమ్మ ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నారు కూడా. 2016 సంవత్సరంలో ఆమె పాటల రికార్డింగ్కు విరామం ప్రకటించిన ఆమె పాడిన వేలాది పాటలు నిరంతరం మనతోనే ప్రయాణిస్తూ ఉంటాయి. భారతీయ సంగీత ఆకాశంలో ఎప్పటికీ ధ్రువ తారగా వెలిగే జానకమ్మకు చందు సుప్రీం టీవీ తరపున ఘన నివాళులు, క్షమించండి, ఘన వందనాలు.